వాస్తవానికి ఈ పేరు అయితే మాత్రం కేంద్రానిది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సోలార్ సూర్యగారితో మొత్తం రాష్ట్రంలో అందరికీ కూడా ముందు ఎవరైతే ఎంచుకుంటున్నారో కొంతమంది లబ్ధిదారులకి కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్ కూడా ఆల్రెడీ కుప్పంలో స్టార్ట్ చేశారు కదా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. ఇది కనుక తీసుకొస్తే అందరూ కనుక ఈ సోలార్ ప్యానెల్ అంటే రూఫ్ టాప్ మీద వేసుకొని సోలార్ విద్యుత్ వినియోగంగా మొదలు పెడితే చాలా వరకు విద్యుత్ కష్టాలు తొలగుతాయి, అలాగే విద్యుత్ బిల్లులు కూడా తగ్గుతాయి. అయితే చాలామంది ఈ సోలార్ ప్యానెల్ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదట. అంటే రూఫ్ టాప్ మీద ఏర్పాటుకైతే మాత్రం వీళ్ళు రూఫ్ టాప్ మీద ఏర్పాటుకు ఆసక్తి చూపించట్లేదట. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచడం తగ్గిస్తామని ఎన్నికల ముందు అబద్ధపు హామీలు ఇచ్చిన చంద్రబాబు పదవిలోకి రాగానే 15,485 కోట్ల రూపాయల ఛార్జీల భారం ప్రజల మీద వేసేశారు. ఇదేంటి అని చెప్పి నిలదీస్తున్న వారికి సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవాలని చెప్పి ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో కొంతమంది అయితే బలవంతంగా రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారట. ఇంటిపైనే కరెంటును ఉత్పత్తి చేసి వాడుకోవడంతో పాటు అమ్ముకొని లాభం పొందొచ్చు అని చెప్పి నమ్మిస్తున్నారు.